దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? రోజు మీ సంఘానికి మరొక నూతన సంవత్సర వేదిక ఇది. సంఘాలకి విలువైన సంగతులు ఇవి కనుక దైవజనులైన మాకును వింటున్న మీకును మనందరికీ కావాల్సిన ఒక అమూల్యమైన సంగతి. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారంటే, ఆయన ఆరోహణమైపోతున్న గడి అది. 40 రోజులు శిష్యులు కనబడ్డాడు. ఈ 40 రోజులు శిష్యులు కనబడి ఇక మేఘాల మీద ఆరోహణం అవుతున్నాడు. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఇక చివరి మాట అన్నమాట అది. ఆ చివరి వీడుకోలు మాటలు ఆయన అంటున్నాడు, మీరందరూ కలిసి ఏం చేస్తారంటే సువార్త చెయ్యండి అని లేదు అక్కడ. నా మాట మీకు అర్థమవుతుందో లేదో. ఊరూరా తిరిగి సువార్త చెయ్యండి అని మాత్రమే లేదు అక్కడ. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే శిష్యులను చేయండి. ఏం చేయాలట? శిష్యులను తయారు చేయండి. దీన్ని థియలాజికల్ స్టడీస్లో ఏమంటారంటే గ్రేట్ కమిషన్ అంటారు. గ్రేట్ కమిషన్ అంటే, కమిషన్ అనే పదం థియలాజికల్గా కానీ బయట కానీ డిక్షనరీలో ఎక్కడ వాడతారు ఈ పదం అంటే, కమిషన్ అనే పదం ఒక ప్రత్యేకమైన పని కొరకు ఒక బృందం ఏర్పడి ఆ పనిని చేసేంత వరకు, ప్రాజెక్ట్ ముగిసేంత వరకు ఎవరైతే కంకణం కట్టుకుంటారో అక్కడ వాడే పదాన్నే కమిషన్ అంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాడుతున్న పదం ఏంటో తెలిసి, ఇది గ్రేట్ కమిషన్, మహా ఆదేశం. ఏ ఆదేశం ఇస్తున్నాడు? ఇదిగో మిమ్మల్ని 12 మంది శిష్యులుగా నేను తయారు చేశాను, మీరెళ్ళి అనేకులను శిష్యులు చేయండి. మీరు శిష్యులుగా ఎందుకు తయారు చేయబడ్డారంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేది ఎందుకు అంటే శిష్యులు తయారు చేయడానికి. బాధాకరమైన విషయం ఏంటి చెప్పనా? అసలు ఈ మాటను సీరియస్గా తీసుకునే సంఘాలే లేవు. అసలు ఈ మాటను, ఇది ఒక కమిషన్గా మనకి ఇచ్చాడని ఈ వచనాన్ని మనం చాలా భారభరితంగా తీసుకోవాలని చదువుకుని బాధ్యతగా శిష్యులను తయారు చేయాలన్న ఆతృత కలిగిన సంఘాలు లేవు. ఒక సర్వేలో ఏం తెలియదో తెలుసా? 100కి 10 మందికి కూడా ఇది ఒక కమిషన్ లేదు, ఇది ఒక ఆజ్ఞ అన్న సంగతి తెలియదంటే నమ్మగలరా? ఇక్కడ ఉన్నారు మీ అందరిలో. అన్నిటికన్నా చివరి ఆజ్ఞ క్రైస్తవుడికి మొట్టమొదటి ఆజ్ఞని, ఈ ఆజ్ఞను ప్రతి సంఘము, బోధకుడు, విశ్వాసి పాటించాలని, ఇది గ్రేట్ కమిషన్ అన్న సంగతి ఇక్కడున్న చాలా మందిలో 10 మందికి కూడా తెలియదంటే మీరు నమ్మగలరు? వచనం తెలుసు, వచనాలు చదువుకోవడం తెలుసు, కానీ ఇది ఒక ఆజ్ఞగా దేవుడు చెప్పాడు, తూచా తప్పకుండా పాటించాలన్నది ఎంతమందికి తెలుసు? సభలు పెట్టుకోవడం మనకు తెలుసు, సంఘాలు కట్టుకోవడం మనకు తెలుసు, సంఘంలో పెద్దలను పెట్టడం తెలుసు, ట్రెజరీ మెంబర్లను పెట్టడం తెలుసు, గాయకులను పెట్టడం తెలుసు, వర్షిప్ లీడర్లను పెట్టడం తెలుసు. ఇంకేంటి, ఒక్కట కాదు 2 కాదు, సండే స్కూల్ టీచర్ని పెట్టడం ఇప్పుడు, వర్షిప్ లీడర్స్ తెలుసు, యూత్ లీడర్స్ తెలుసు. కానీ సంఘంలో వినబడిన ఒక పదం ఏంటో చెప్పిన, శిష్యులను తయారు చేయాలన్న పదం వినబడి. మీరు ఎక్కడైనా మీరు చూడండి, అందరూ ఉంటారు సంఘంలో. చర్చిలో ప్రెసిడెంట్స్ ఉన్నారు, హెల్డర్స్ ఉన్నారు, కావలసిన డబ్బుని మెయింటైన్ చేసే ట్రెజరీ మెంబర్స్ ఉన్నారు, స్త్రీల కూడకలకి స్త్రీల కూడిక లీడర్స్ ఉన్నారు, వర్షిప్ లీడర్స్ ఉన్నారు. అన్ని పదవులు కనబడతాయండి సంఘంలో, కానీ ఒక్క పదం మాత్రం వినబడదు. ఆ పదం ఏంటి చెప్పండి? డిసేబుల్స్ అనే వర్డ్ మీకు కనిపిస్తుంది. ఎందుకో చెప్పనా? అసలు ఆ పదం మనం పెట్టాలి అంటే ముందు శిష్యుల్ని తయారు చేయడం అనేది ఒక గొప్ప ఆజ్ఞ అన్న సంగతి మనం గమనించుకోవాలి. అందుకే చూడండి, ఎవరి ప్రసంగాలు మీరు చూడండి, ఎవరు ప్రసంగం చేసినా యేసు ప్రభు యొక్క అద్భుతాల చుట్టే తిరుగుతాయి ప్రసంగాలు. ఎవరి ప్రసంగాలన్నా మీరు చూడండి, వారి ప్రసంగాలన్నీ ఆయన చేసిన అద్భుతాలు, బోధ చుట్టూ తిరుగుతాయి, కానీ ఆయన ఏం ఆజ్ఞలు ఇచ్చారన్న ఆజ్ఞల చుట్టూ తిరిగే ప్రసంగాలు తక్కువైపోయింది. అరే వెళ్ళిపోతున్నాడు, మేఘాల మీద
ఆరోహణం అయిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఈయన మనకి ఏం చెబుతున్నాడంటే ఒక అధికారంతో ఒక మాట చెప్పాడు, మీరు శిష్యులను తయారు చేయాలి. ఇది నా అధికారంతో చెప్తున్నాను. బాప్తిజం ఇచ్చి యోహాన్ని అడిగేవారు ఆ రోజు సమకాలీన ప్రజలు. ఏమని అడిగేవారంటే, నువ్వు ఏ అధికారంతో ఈ పని చేస్తున్నావు అని అడిగారు. సువార్త చదివితే అర్థమవుతుంది ఈ మాట. ఏ అధికారంతో ఈ పని చేస్తున్నావు అని ప్రజలు అడిగేవారు ఆయన. అప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను కానీ ప్రభువు కానీ ఇలా అనేవారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? పరలోకపు అధికారంతో పనిచేస్తున్నాను. ఏ అధికారం అంట? పరలోకపు అధికారంతో పనిచేస్తున్నాను. అంటే ఈరోజు కూడా మనం బయటికి వెళ్ళి సువార్త చెబితే శిష్యులను తయారు చేయాలని మనం చూస్తే బయట మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటి చెప్పినా, మీరు ఏ అధికారంతో చేస్తున్నారు, పర్మిషన్ లెటర్ ఉందా మీకు అని అడుగుతున్నారు. వాళ్ళందరికీ తెలియని నచ్చని సమాధానం ఏంటి చెప్పినా, మన హెవెన్లీ అథారిటీతో పనిచేస్తున్నాం. అది వాళ్ళకి తెలవాలి. మీరు ఏ అధికారంతో పనిచేస్తున్నారు? పరలోకపు అధికారంతో. బాప్టిజం ఇచ్చి యోహాను ఏ అధికారంతో పనిచేశాడు? పరలోకపు అధికారంతో. అపోస్తులు ఏ అధికారంతో పనిచేశారు? పరలోకపు అధికారంతో. అంటే భూమి మీద అధికారాలు ఇచ్చేది పరలోకమేనంటే ఎస్, పరలోకమే. రేపు జరగబోయే ఎలక్షన్లో ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలో, ఎవరు ముఖ్యమంత్రి అవ్వకూడదో, లోకల్ లీడర్స్ మొదలుకొని స్థానిక లీడర్స్ మొదలుకొని సెంట్రల్ మినిస్టర్స్ వరకు ఎవరెవరు నాయకులు అవ్వాలో, ఎవరు అవ్వకూడదో ఏ అథారిటీ నిర్ణయిస్తుందో తెలుసా? పరలోకం. ఎవరు దిగాలో, ఎవరు ఎక్కాలో, ఎవరు ఎక్కాలో, ఎవరు దిగాలో, ఎవరు కూర్చోవాలో, ఏ రాజు ఏ అధికారంలో ఉండాలో ప్రతి అధికారాన్ని నిర్ణయించేది ఎవరో తెలుసా? పరలోకపు అధికారం. పరలోకపు అధికారం కలిగిన ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి. దీనికి కమాండ్ అన్నారు, దీన్ని కమిషన్ అన్నారు. దీన్ని కమాండ్, కమిషన్ అని ఎందుకన్నారు? ఇది కమాండ్ అని ఎందుకంటారంటే ఆయనకు అధికారం ఉంది కనుక. అధికారి ఇప్పుడు ఏం చేస్తాడు? కమాండ్ చేస్తాడు. ఆయనకి ఏ అధికారం ఉంది? ఇదిగో భూమి మీదను పరలోకమందును సర్వాధికారము నాకు ఇవ్వబడింది అన్నాడు. ఏంటంట? భూమి మీదను పరలోకంలో సర్వాధికారము. ఇక్కడ అక్కడ ఈ ముల్లోకాల్లో నాకు సర్వాధికారం ఇవ్వబడింది కనుక ఇదిగో నేను చెబుతున్నాను, మీరు శిష్యులను చేయండి. తెలుగు వచ్చు కనుక సాదాసీదాగా మనం చదువుతున్నాం, కానీ మనం చదువుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఇస్ ఎ కమాండ్. ఆయన ఆజ్ఞాపించాడు. ఆయన సంఘంలో మనం ఏం చేస్తాం తెలుసా? కూర్చోబెడతాం. సంఘంలో మనం ఏం చేస్తాం తెలుసా? భోజనాలు పెడతాం. సంఘంలో ఏం చేస్తాం తెలుసా? వాగ్దాన కార్డులు ఇస్తాం. కానీ సంఘంలో ఏం చేయమో తెలుసా? పాస్టర్ అయిన నేను, పెద్దనైనా నేను, నా తర్వాత నేను చనిపోతే ఈ సంఘానికి మరొకడు ఉన్నాడన్నది వ్యూ లేదు ఈరోజు సంఘానికి. నేను వెళ్ళిపోతే నా కొడుకు వెళ్ళిపోతే ఆడు కొడుకు వెళ్ళిపోతే ఆడు కొడుకే తప్ప ఈ బీరకాయ పిచ్చలేదు తప్ప. నేను అడుగుతున్నాను, సంఘంలో ఎంతమంది ఉన్నారు వీళ్ళు దేనికి? మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నాను, ఇక్కడ నిలబడ్డవారు మీరు శిష్యులు అవ్వండి, శిష్యులు అవ్వండి, శిష్యులు అవ్వండి అంటే శిష్యులు అవ్వాలన్న ఆశ ఎంతమందికి ఉంది చెప్పండి? గాయకులు అవుతారు. కనబడ్డానికి అటు ఇటు తిరగమంటే ఆ బిల్డప్ ఇచ్చే పాత్రలు పోషిస్తారు. నా తర్వాత నువ్వు బోధ నేర్చుకోవాలరా, నా తర్వాత నువ్వురా, నా తర్వాత మీరు అవ్వాలి, నేను వెళ్ళిపోతే మీరుండాలి, మీరు వెళ్ళిపోతే పక్కలు ఉండాలి, పక్క ప్రతి ఒక్క శిష్యుడు ఇది గైకొని నేర్చుకోవాలి. మిమ్మల్ని నేను తయారు చేస్తే మీరు మరొకరిని తయారు చేయాలన్న ఈ కమాండ్ ఈరోజు సంఘానికి ఎక్కడుంది చెప్పండి? వార్షికోత్సవాల మీద వార్షికోత్సవాలు చేస్తున్నాను అడుగుతున్నాను. ఏరి ఈ సేవకుడు తర్వాత మిగిలిన సేవకులేరు? నేను అడుగుతున్నాను. నేను సేవకుడి కొరకు మంచి మాట విన్నాను లాస్ట్ టైం. ఈయన వేరే చర్చిలో విశ్వాసకు ఉండేవారట. ఆ విశ్వాసి ఈరోజు ఆయన సేవకుడు అయ్యాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు మీరు విశ్వాసులుగా ఉన్నారు, మీరెవరా నేను అడుగుతున్నాను. లేదంటే మేము సేవకులు అంటే శ్రోతలం అంటారు. ఫంక్షన్ హాల్కు పనికొస్తారు శ్రోతలు, థియేటర్లకు పనికొస్తారు శ్రోతలు. ఎంతకాలం అడుగుతున్నాను, ఎంతకాలం మీరు అలా కూర్చున్న దేవుడు అడుగుతాడు, వారు యు అని అడుగుతాడు. మరి నీకు ఎవరు కావాలి ప్రభు అంటే నాకు శ్రోతలు కాదు, శిష్యులు. నేను కమాండ్ చేస్తున్నాను, ఇదిగో పరలోకపు అధికారంతో కమాండ్ చేస్తున్నాను. ఆయన చెబుతున్నాడు, ఇదిగో వెళ్ళండి,
ఈ ప్రజలకు చెప్పండి. బయటోడు అడుగుతాడు, ఏం పర్మిషన్ ఉందని మీరు ఈ సువార్త చెప్తున్నారు అంటే చెప్పండి, వాడికి అర్థమవుదు. పరలోక అధికారం ఉందరా, పర్మిషన్ లెటర్ ఏదంటే చచ్చిపోయి చూపించాలి అని చెప్పి వాళ్ళు అడుగుతారు. వాళ్ళకి అర్థమవుదు మీకు ఏ అధికారం ఉందంటే పరలోకం అధికారం ఇది. నా దేవుడు నన్ను తయారు చేశాడు, ఇతరులను తయారు చేయమని పంపించాడు. అందుకే నేను తయారు చేయడానికి బయటకు వచ్చాను, మనిషిని మనిషిగా సువార్థికుడిగా కట్టడానికి వచ్చాను. సంఘంలో ఎవరైనా ఉన్నారు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, కొన్ని రోజులకి సంఘం ఎలా ఉండాలి చెప్పనా? అందరూ సువార్త చెప్పే స్టేజ్లో ఉండాలి. నెక్స్ట్ మీరు ఇంకొకరిని కట్టేంత స్టేజ్లో ఉన్నారా? 30 సంవత్సరాల సంఘానికి వస్తారు, ఆ బెంచి అరగొట్టేస్తారు. ఆ 66 పుస్తకాల్లో ఏ పుస్తకం ఎక్కడ ఉందో తెలియదు. నువ్వు అడుగుతున్నావు, నువ్వెవరవు? నువ్వు 40 సంవత్సరాల సంఘానికి వస్తారా, ఆ ప్యాన్ అరిగిపోవాలి తప్ప నువ్వు మాత్రం లేవు అక్కడి నుంచి. నేను అడుగుతున్నాను, నువ్వేమి నేర్చుకున్నావు ఇన్ని సంవత్సరాల సంఘానికి వచ్చి? గ్రేట్ కమిషన్ అన్నాడు ఆయన. ఒక బృందముగా ఏర్పరిచాడు. సంఘం అంటే ఒక బృందం. ఈ బృందాలు ఏం చేస్తాయి? మనుషుల్ని కడతాయి. ఈ బృందాలు ఏం చేస్తాయి? సువార్థికులను తయారు చేస్తాయి. ఈ సంఘం అనే బృందం ఏం చేస్తుంది? తమను తాము తీర్చిదిద్దుకుంటూ కొత్త వారిని తీర్చిదిద్దుతారు. ప్రభు అదే చెబుతున్నాడు చూడండి. ఇదిగో నేను చెబుతున్న ఈ ఆదేశం ఏదైతే ఉందో, ఈ మహా ఆదేశాన్ని సమస్త జనులకు ప్రకటించు. మళ్ళీ చదవండి వచనాన్ని. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ప్రకటించండి. ప్రకటించి ఏం చేస్తారు? శిష్యులుగా తయారు చేయండి. నెక్స్ట్ అడుగుతున్నాను, శిష్యుడంటే మనం ఇండియాలో ఉన్నాం. శిష్యుడంటే ఇండియాలో ఒక మైథాలజీ ఉంది. శిష్యుడంటే ఏమనుకుంటారంటే ఊడుగుని చేయడమే శిష్యురేకం అనుకుంటారు. ఇండియన్ మైథాలజీలో అది ఉంది, నరనరాల్లో. ఊడుగుని చేయడం అంటే గురువు గారు వస్తున్నారు అనుకోండి, వెనకాల చెప్పులు అట్టుకుని రావడం, ఇది ఒక శిష్యురేకం. గురువు గారు వస్తున్నారు, ఇందాక నాకు కచ్చీఫ్ తెచ్చాడని, ఆయన మంచి మనసు తెచ్చేళ్ళాడు. ఇది ప్రత్యేకించి ఒకరు ఎలా మోసుకొస్తారు తెలుసు? ఇలా ఇండియన్ మైథాలజీ. దీని ఇలా చాలా పవిత్రంగా, ఇలా జాగ్రత్తగా దాన్ని అలా మోసుకొస్తారు. నాకు వాటర్ బాటిల్ మోసేవాడు ఒకడు, కచ్చీఫ్ మోసేవాడు ఒకడు, నాకు కావలసిన వస్తువులు మోసేవాడు ఒకడు. నేను అడుగుతున్నాను, ఇలా శిష్యరేఖం అనగానే అందరూ అనుకుంటారు శిష్యరేఖం అనగానే ఊడుగుని చేయడం అనుకుంటారు. శిష్యరేఖం అనగానే బైబిల్ ఏం చెప్తున్నాం? శిష్యరేఖం అనగానే చెప్పులు మోయడం, ఊడుగుని చేయడం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి గిన్నెలు కడగడం, ఇది కాదు శిష్యరేఖం. చాలా మందిని నేను గమనిస్తూ ఉంటాను, ఇంటికి వెళ్తుంటారు దైవజనుల ఇంటికి. దైవజనులు సేవ చేయడం తప్పేం కదండి, చెయ్యొచ్చు. కానీ అంతకు మించి నువ్వు చేయాల్సింది చెప్పిన నేర్చుకోవాలి. దైవజనులు ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? వెళ్ళిన వెంటనే ఇవి చెప్తుంది, అందరూ కాదులేండి కొందరు. ఏమంటుందంటే, ఇది వచ్చావా, ఆ 4 గిన్నెలు కడిగాయి అన్న, అలాగే అక్కడ సీపురేసి కొంచెం అన్న, ఆ 4 గిన్నెలు కడిగి అక్కడ సీపురేసి అనగానే సిగ్గులేని శిష్యురాలు అందంట, అలాగే అమ్మగారని కడిగేసింది. నెక్స్ట్ ఈ సిగ్గులేని శిష్యురాలు అందట, స్ట్రాంగ్ టీ ఎట్టమంటారా అందంట, మీకు గ్లాసు, నాకు గ్లాసు. నడుపుతున్నాను, దీన్ని ఏమనుకో, ఇది సేవ అనుకుంటున్నారండి. నాకు పెద్ద ప్రశ్న ఏంటి చెప్పిన, హెల్ప్ చేయడం వేరు, సహాయం చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏలియా భోజనం చేసినప్పుడు ఎలీషా చేతులు కడుక్కోవడానికి నీళ్ళు వేసేవాడు, మంచిదే. కానీ ఏలియా వెళ్ళిపోయిన తర్వాత 2 అంతల ఆత్మ ఎవరు పొందుకున్నారు చెప్పండి? ఎలీషా. అంటే పరిచర్య చేయడమే కాదు, బోధ కూడా గైకొన్నాడు. మనం ఎక్కడి వరకు ఆగిపోతాం చెప్పండి? పరిచర్య చేస్తాం, బోధ నేర్చుకుని. నేను చాలా మంది చూస్తానండి, సేవకులు చుట్టూ తిరిగే వాళ్ళు ఎప్పుడు వాక్యం వింటారు, నాకు అక్కడ ఒళ్ళు మండిపోతుంటుంది. నాకు ఎప్పుడు వాక్యం వినరు అంటే ఎందుకు వినరు? రోగమా మీకు? మీకు ఏం అడుగుతున్నాను, వాక్యం వెళ్ళలేనప్పుడు మీకు ఎవరికి కావాలి? మీ యూడుగు వాడు నా చుట్టూ ఎవడన్నా వచ్చినప్పుడు వాడు వాక్యం అయితే రావద్దంటారు రేపు నుంచి. నేను రాకండి, అవసరం లేదు. నువ్వు వాక్యంలో ఉండాలి, నువ్వు వాక్యంలో లేకపోతే రాకు. నీకేమన్నా నీకేమో రోగం ఉందా, కూర్చోలేని రోగం, వెళ్ళిపో, పర్లేదు, అక్కడ నిలబడి. నీకు ఏదైనా ఇబ్బంది ఉందో వినాలిగా. పోనీ ఇక్కడ ఎన్నో పర్సనల్గా మా ఇంటికి వచ్చి ఏమైనా నేర్చుకుంటావా? అక్కడ నేర్చుకోవుగా. ఇది ఏంటండి ఇలాగుందని అడుగుతా, అక్కడ అడవుగా. పోనీ అక్కడ ఏమన్నా, అది ఏమీ లేదు.
నేను అడుగుతున్నాను, మీరు చూడండి బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, శిష్యులుగా ఉన్నారు, యేసు ప్రభు వారికి ఉపచారం చేశారు, అదర్ సైడ్ వాక్యం నేర్చుకున్నారు. యేసు ప్రభు చుట్టూ తిరిగారు, అదర్ సైడ్ వాక్యానికి ప్రాధాన్యతనిచ్చారు. ఇవ్వకపోతే చెడమడ తిట్టాడు ఆయన, ఇవ్వకపోతే ఆయన దులిమాడేస్తా అని చెప్పాడు ఆయన. నువ్వేమైనా బాలెత్తవా చెప్పు, వెళ్ళలేకపోతే నేను వెళ్ళలేనండి, నాకు నెల నిండా పిల్లందంటావా చెప్పు. నువ్వు ఏముందని నువ్వు వినడానికి బతుకు. నేను పాస్టర్ గారికి పని చేస్తున్నానండి, నేను ఇంకేం వినకూడదని నరకానికి జడ్జకపోతావు, కంగారు పడకు. ఊడుగం కాదు, నేను అడుగుతున్నా, ఊడుగం కాదు పరలోకం, ఊడుగం కాదు, ఆజ్ఞ. ఆజ్ఞ ఆజ్ఞను పాటించాలి. బైబిల్ చెప్తుంది ఆజ్ఞను పాటించాలి. ఏ ఆజ్ఞను పాటించాలి? 20 వచనంలో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించడం. ఏం గైకొనాలట? నేను ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో చెప్పండి, వాటన్నిటినీ గైకోవాలి. ఏం ఆజ్ఞాపించాడు? అడుగడుగు నా వాక్యం చెప్పాడు, వినాలి. ఒక పాస్టర్ చుట్టూ తిరుగుతున్నావంటే, ఒక సంఘంలో ఒక పాత్ర పోషిస్తున్నావంటే, ఒక సంఘానికి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల నుంచి నువ్వు వస్తున్నావు అంటే వాక్యము గైకోవాలి. పోయిన వారం ఏం చెప్పాడు, అంతకుముందు ఏం చెప్పాడు, ఈ ఏడాది 52 వారాల్లో కనీసం 52 ముక్కలైనా ఏం చెప్పాడని జ్ఞాపకం లేనప్పుడు అడుగుతాను, నువ్వెందుకు సంఘానికి రావు? మేము వార్షికోత్సవానికి వస్తా అంటే వార్షికోత్సవం వచ్చి ఏం చేస్తావు? భోజనం చేస్తావా? ఏం చేస్తావు? ఇది మొదటిది, రెండవది, మూడవది అంటే ఒక 70 వార్షికోత్సవాల తర్వాత దేవుడు అడుగుతాడు, ఏరే 70 మంది శిష్యులేరని అడుగుతాడు. సంఘాన్ని ఎంతమందిని పోగే సంఘాలు బైబిల్ చెప్పేది, సంఘంలో ఎంతమంది శిష్యులను కట్టామన్నదే బైబిల్ బోధిస్తుంది. కెమెరా పెడుతున్నాడు, ఈ తమ్ముడు ఎవరన్నా తెలియదు, ఈ కెమెరా పెడుతున్నాడు, ఈ అబ్బాయి ప్రైవేట్ అబ్బాయి అయితే డోంట్ వరీ, కానీ ఈ అబ్బాయి సంఘ సభ్యుడే అయితే ఎంతకాలం కెమెరా పెడతాడని అడుగుతున్నాడు. కెమెరా పని చేయాలి, రేపొద్దున్న నాడు వాళ్ళు ఎగిసి వాడు కూడా సువార్త చెప్పాలి. ఇది సంఘం. ఇక్కడ వాటర్ బాటిల్ పెడుతున్నారు, వాటర్ బాటిల్ ఎంతకాలం? బతుకంతా వాటర్ బాటిల్ పెంచుకుంటూ ఉంటావా? నిన్ను తయారు చేసిన దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ఒక్కరినైనా తయారు చేయగలవా? నిన్ను తయారు చేశాడు, అందరినీ తయారు చేశాడు ఆయన. ఎందుకు? వెళ్ళి ఇతరులని మనం తయారు చేస్తాం. సంఘం అంటే ఏంటో తెలుసా? మనల్ని కట్టిన దేవుడు మిగిలిన వారిని కట్టమన్నాడు. చాలామంది సంఘం కట్టడం అనగానే చర్చి ఖాళీ లేకుండా నింపేయడం అనుకుంటున్నారు. ఒకవేళ సంఘం కట్టడం అంటే చర్చి ఖాళీ లేకుండానే నింపేయడం అయితే యేసుక్రీస్తు వారు చేసిన సువార్త అట్రప్లాప్. ఎందుకు చెప్పిన, ఆయన దగ్గర ఉన్నది ఎంతమంది చెప్పండి? 12 మంది. 12 మంది ఉండని అడుగుతున్నాను. ఒకవేళ ఎక్కువ మంది ఉన్న విశ్వాసులు ఉన్న సంఘమే గొప్ప సంఘం అనుకుంటే, ప్రపంచంలో తక్కువ సంఘ సభ్యులు ఉన్న సంఘం ఎవరు చెప్పండి? అట్రప్లాప్ సంఘం ఎవరు చెప్పండి మీ లెక్కల్లో? యేసుక్రీస్తు. ఆయన 12 మందినే కట్టాడు. 70 మంది తిరిగారు, 100 మంది తిరిగారు, 1000 మంది తిరిగాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు శిష్యరికం చేయడం, నేను చెప్పిన సంగతులు గైకోవడం రాని వాళ్ళు మీరు ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోండి అన్నాడు. ఎవడైతే నా బోధన గైకుంటాడో, ఎవడైతే నేను చెప్పిన మాటను గైకుని నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగుతాడో వాడే నాకు శిష్యులను ఎప్పుడైతే ఆయన చెప్పాడో, ఈ మాటలు కఠినమైన మాటలు, ఎవడు ఇది పాటించగలడని చెప్పి ఏమైపోయారు చెప్పండి? వెళ్ళిపోయారు. శిష్యులకి చాలా ఇంపార్టెంట్ ఇచ్చాడు ఆయన. విశ్వాసుల కన్నా బాగా వినండి. ఈరోజు విశ్వాసులు అనే పదం హైలైట్ చేస్తారు. నేను మళ్ళీ బైబిల్ చెప్తున్న మాట నేను చెప్తున్నాను. సంఘంలో ఎవరు ఉంటారయ్య అంటే శ్రోతలు కాదు, సంఘంలో ఎవరు ఉంటారు సభ్యులు కాదు, సంఘంలో ఎవరు ఉంటారంటే ప్రతి సంఘంలో శిష్యులు ఉన్నారు. శిష్యులు ఎంత ఇంపార్టెంట్ ఒక ఉదాహరణ చెప్తాను వినండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి చాలా మంది వాక్యం వినడానికి వచ్చేవారు, 1000 మంది వచ్చేవారు, 5000. ఆ రోజుల్లోనే 5000 మంది వచ్చారు. ఆ రోజుల్లోనే 10,000 మంది దాఖలాలైన నమోదులు ఉన్నాయి. ఆ రోజుల్లోనే 1000 మందికైనా సువార్త చెప్పేవాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఆ రోజుల్లోనే 1000 మంది అంటే ఆయనకి ఎంత పెద్ద సభలు జరిగేవో గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఆయన ప్రసంగం చెబితే గంటలు దాటి చెప్పేవాడట. ఆయన వాక్యం చెబితే 3 రోజులు చెప్పేవాడట. ఎంత వాక్యం చెప్పిన తర్వాత
అందరూ వెళ్ళిపోయిన తర్వాత శిష్యుల దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చి అడిగేవాడట, ఇది వెళ్ళరండి దగ్గరికి, జనం అందరూ వెళ్ళిపోయారు, మీ 12 మంది వెళ్ళరండి. ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని, ఇందాక నేను చెప్పిన వాక్యం మీకు ఏమైనా అర్థమైందా అని అడిగేవాడట. అందరిలో ఉన్నప్పుడు వీళ్ళు పక్కన కూర్చొని తలకాయలు ఊపేవారట. ఎవరు? అర్థమైనట్టు. చాలామంది తలకాయలు ఊపుతుంటారు చూసారు, ఏం అర్థమవుతుంది వీళ్ళకి? అర్థమైనట్టు తలకాయ ఎస్ ఎస్ అంటారు. వీళ్ళు కూడా అలా తలకాయలు ఊపుతుంటే యేసుప్రభువు వారు సీరియస్గా తీసుకుంటే, ఇలా రండి ఇలా రండి, ఇంకో 5,000 మంది వాక్యం ఎలా విన్నారో నేను అంత సీరియస్గా తీసుకోవట్లేదు, కానీ మీరు ఎలా విన్నారని అడుగుతున్నాను. ఎందుకో చెప్పిన, నేను వెళ్ళిపోతే నెక్స్ట్ ఈ బాధ్యత తీసుకోవాల్సింది మీరే. మీకు అర్థమైందా? ఇందాక ఆ ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు అర్థమైందా? ఇత్తువాడిని కూర్చుని ఉపమానం చెప్పాను, మీకు అర్థమైందా? ఇదిగో యజమాని, పొలానికి యజమానికి ఉన్న వ్యవసాయకుడి గురించి చెప్పాను, మీకు అర్థమైందా? ఫలింపన చెట్లు నరికేస్తా అని చెప్పాను, మీకు అర్థమైందా? పులిసిన పిండిని గురించి మాట్లాడి, మీకు అర్థమైందా? అన్యాయపు సిరిని సంపాదించుకున్న గృహ నిర్వహణ కోసం చెప్పాను, మీకు అర్థమైందా? మీకు చాలా విషయాలు చెప్తున్నా, మీకు అర్థమవుతుందంటే వీళ్ళ సిగ్గు లేకుండా అందరూ వెళ్ళిపోయిన తర్వాత అనేవారట, ప్రభువా అర్థమవలేదు, మళ్ళీ ఒకసారి చెప్పవా అనేవారు. అంటే దీని అర్థం ఏంటో చెప్తున్నా, నేను ఏ ఏ సంగతులు చెప్తున్నానో వాటి గైకున్నవాడే శిష్యుడు. శిష్యులు అంటే ఏంటి అంటే సంఘానికి వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు శిష్యుడు అంటే. చెప్పండి, వాక్యాన్ని అర్థమయ్యే వరకు కూడా కూడా ఎవడైతే తిరుగుతాడో వాడు శిష్యుడు. ప్రసంగం అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, ఏ చర్చిలో అయినా ఇందాక అలా చెప్పారండి, ఆ రెఫరెన్స్లు అంతవరకు బాగా అర్థమైంది, ఆ రెఫరెన్స్ చివరిలో నాకు అర్థం అవ్వలేదు, అసలు ఏంటంటే ఆ మెలితని ఒక్కరు అడుగుతారండి? అడగరు. పరీక్షల దగ్గరకు వచ్చేస్తున్నాయి, ప్రార్థన చేయండి, చదవదు గొడుగుతాయి. సెంట్ నేలేస్తున్నారు, ఇంకా రాలేదండి, ప్రార్థన. ఈ గోలే తప్ప వాక్యంలో మాకు ఈ ముక్క అర్థం అవ్వలేదు ఏంటని అడిగి గైకొనే వాళ్ళు లేనప్పుడు బైబిల్ అంటుంది వీళ్ళ శిష్యులు కాదు. యేసుప్రభువు వారు నేర్పించేవారు, కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రేయర్ నేర్పించేవాడు, కూర్చున్నప్పుడు వాక్యాలు ఇప్పి నేర్పించేవాడు, అడుగు అడుగున చెప్పి నేర్పించేవాడు, ఉదాహరణ అర్థమవకపోతే మళ్ళీ చెప్పేవాడు, వాళ్ళకి అర్థమవకపోతే పేతుర్ని క్వశ్చన్ అడిగేవాడు, బయటికి వాళ్ళని దగ్గర పిలుచుకుని అన్నాడు, బయట నా గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏలి అనుకుంటున్నారు ప్రభా, వాళ్ళు ఏలిస్తా అనుకుంటున్నారు ప్రభా, వాళ్ళు మోసే అనుకుంటున్నారు, ఎర్మియా అనుకుంటున్నారు ప్రభా, రకరకాలు అనుకుంటారు, వాళ్ళందరి సంగతి పక్కన పెట్టండి, మీరేమనుకుంటున్నారని నాకు ఇంపార్టెంట్. పేతురు ఏమనుకుంటున్నారంటే, పేతురు అన్నాడు, ప్రభువా నువ్వు సజీవుడైన దేవుడు. వెరీ గుడ్, ఇది స్టాండింగ్ అంటే. ఇలా ఉండాలి. నేను చెప్పే సంగతులు మీకు అర్థం అవ్వకపోతే పేతురు, నా వెనకాల మీరు ఎంత తిరిగిన వ్యర్థం. పేతురు, నేను చెప్పే సంగతులు మీకు అర్థం కాకపోతే పేతురు, యోహాను, మీ అందరికీ నేను చెప్తున్నాను, నేను చెప్పిన సంగతులు మీకు అర్థం కాకపోతే నా వెనకాల మీరు ఎంత పరిచయం చేసినా వ్యర్థం. పేతురు, ఒకరోజు మార్తా మరియమ్మలు ఉన్నారుగా, మార్తమ్మ తెగొండెత్తుందంట, యేసుప్రభు వారి నోట్లో ఏం పెట్టాలి, యేసుప్రభు వారి నోట్లో ఏం పెట్టాలి, యేసుప్రభు వారి నోట్లో ఏం పెట్టాలి, ఏ ఐటెం పెట్టాలి, కొత్త ఐటెం, అస్తమానం వచ్చాడు, మొన్న వచ్చిందో అన్న కూడా ఇప్పుడు కొత్తగా ఏదైనా వండాలన్న ఆతృత ఉందా ఆవిడకి? ఎవరికి? మార్తమ్మ చాలా విస్తారమైన పనులు పట్టుకున్నాడు, చాలా సీరియస్గా అడు తిరుగుతుంది, గదిలో తిరుగుతుంది, మెస్లో తిరుగుతుంది, అటు తిరుగుతుంది, తిరుగుతూ ఉన్నప్పుడు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి, అస్సలు నీకు జాలి లేదు ప్రభు నా మీద అంది. నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను ప్రభు? కోనసీమ వద్ద కొబ్బరి వండుతారు ప్రభు, ఈ కొబ్బరి ఎవరి కోసం వండుతున్నాను? నా కోసమా ప్రభు? మీకోసమే వండుతున్నాను. ఇవన్నీ నేను ఐటమ్స్ అన్ని ఎవరి కోసం తయారు చేస్తున్నాను ప్రభు? మీకోసమే. ఎందుకంటే మాలాంటి సాదా సీదాగాళ్ళు వస్తాయని మీరు ఎంత అడవడుతూ మీరు ఐటమ్స్ వండితే, యేసు ప్రభు మన ఇంటికి వస్తే ఎన్ని ఐటమ్స్ వండుతామండి. చాలా ప్రేమిస్తుంది ఆయన్ని, చాలా ఐటమ్స్ రెడీ చేస్తుంది, ఆయన ఎంత గౌరవించాలో అంతకన్నా ఎక్కువ గౌరవిస్తుంది. యేసు ప్రభు అంది, ప్లీజ్ మై సార్, మీకు చిన్న రిక్వెస్ట్ పెడుతున్నాను, మా సిస్టర్ని ఒక్కసారి నాకు హెల్ప్ చేయడానికి పంపిస్తారంటే అప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, నీకు విషయం చెప్తాను మార్తా, గుర్తుపెట్టుకో, నా దగ్గర కూర్చుని వాక్యం వింటుంది మీ అక్క, నీకు మాట చెప్పనా, నా నోట్లో ఏం పెట్టాలని నువ్వు చూస్తున్నావు ఐటముల కొరకు, నా నోట్లో నుంచి ఏమొస్తుందని ఎదురు చూస్తుంది నీ సహోదరి మరియ. ఉత్తమమైనది ఏంటి చెప్పనా, నువ్వు పెట్టిన తినుబండారాలన్నా ఒకరోజు నశించిపోతాయేమో కానీ నేను చెప్పిన వాక్యం ఎప్పటికీ నశించదు. ఉత్తమమైనది ఏంటి చెప్పనా, నీకు మాట చెప్తున్నాను విను మార్తా, నీకు మాట చెప్తున్నాను విను, అన్నిటికన్నా గొప్ప సంగతి ఏంటి చెప్పనా, నేను చెప్పు సంగతులు గైకొనడమే గొప్ప సంగతి.
నాకు ఆ రోజు ఐటెం పెట్టావన్నది అది పెద్ద లెక్కలు కాదు మార్త. నేను చెప్పిన బోధ నీకు అర్థమవుతుందా లేదా, నేను చెప్పిన సంగతులు నీకు అర్థమవుతున్నాయి లేదా. అంటే మీరు అడుగడిగినా చూడండి, ఆయన ఏం చెప్పాలనుకున్నాడు ఎక్కువ, నేర్చుకోండి నేర్చుకోండి నేర్చుకోండి. మొదటి వార్షికోత్సవం అయింది, రెండవది అయింది, మూడవది అయింది, నాలుగవది అయింది, 5వ అవుద్ది, 10వ అవుద్ది, 20 అవుద్ది. ఈ 20 ఏళ్ళ తర్వాత మీరు నేర్చుకున్నదేంటి? దేవుడు అదే అడుగుతాడు. మీరు 20 ఏళ్ళలో లేదు, 10 ఏళ్లలో లేదు, 5 ఏళ్లలో మీరు ఏమి నేర్చుకున్నారని అడిగితే ఆయనకి చెప్పాలి, ప్రభువా మా బోధకుడు చెప్పిన ప్రతి విషయము మాకు గుర్తే ప్రభువా, నేర్చుకున్నాం. మేము నేర్చుకోవడమే కాదు, మా ఇళ్ళకు పోయినప్పుడు, మా ఈదులకు పోయినప్పుడు, మా ఊరికి పోయినప్పుడు, లేదా మా ఇళ్ళల్లో మేము కూర్చున్నప్పుడు ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతున్నప్పుడు సోది మాట్లాడలేదు ప్రభువా, మేము గైకొనిన సంగతులు వాళ్ళకి చెప్తున్నాం. ఆదివారం ప్రసంగం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఎంతమంది వాక్యాన్ని పంచుకుంటారు చెప్పండి? పంచుకుంటారా? ఈరోజు పాస్టర్ గారు ఇలా చెప్పారు, చాలా మంచి సంగతి చెప్పారు, వాక్యానికి విలువనివ్వాలని చెప్పారు, నేర్చుకోవాలి. మన సంఘానికి ఎన్ని రోజులు వచ్చామన్నది ఇంపార్టెంట్ కాదట. వచ్చిన మనం వాక్యము ఏం గైకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్ అంట అని చెప్పారు. నేను ఈ సంగతులు నేర్చుకున్నాను, నువ్వు కూడా నేర్చుకుంటావని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంటికి వెళ్ళి సోది చెప్తారు. ఇంటికి వెళ్ళి ఇదిలో గొడవ అయిందంటగా, ఎవరెవరికి ఎందుకు, ఏంటి కారణం ఏంటి? ఇప్పుడు అది తెచ్చుకుపోతే అన్నమారు కదా. ఇప్పుడు వెళ్ళి కొనుక్కోవాలి. ఇప్పుడు ఇందాక పంచారంటగా, ఎంత 5 పంచారా? అదే ఓటుకి. అయ్యో మేము లేవు, చర్చిలోంచి ఆలస్యం అయిపోయింది, రేపు వస్తారంటావా అంటున్నా. నేను అడుగుతున్నాను, విన్న వాక్యాన్ని ఇంటికి పోయి చెప్పేది ఎవరున్నారు చెప్పండి? సంఘానికి ఎందుకు రావాలి తెలుసా? శ్రోతలుగా ఉండడానికి కాదు, ప్రేక్షకులుగా ఉండడానికి కాదు, నేర్చుకోవడానికి రావాలి. ప్రభు 70 మందిని వదిలేసుకున్నాడు కానీ 12 మందిని నిలబెట్టాడు. ఎందుకు చెప్పినా, నేను మీకు నేర్పిస్తున్నాను, మీరు వెళ్ళి సమస్త జనులకు నేర్పించండి. నేను మిమ్మల్ని శిష్యులను చేస్తే మీరెళ్ళి సమస్త జనులను శిష్యులను చేయండి. ఏ సంఘం అయితే శిష్యులను చేయదో, ఏ సంఘం అయితే శిష్యుల్ని కట్టదో, ఏ సంఘం అయితే శిష్యులు తయారవ్వాలని కోరుకోదో, ఏ సంఘం అయితే వాక్యము గైకొనేలా సంఘానికి నేర్పించే బోధ చేయదో, ఆ సంఘం ప్రభు దృష్టిలో గడ్డుతో కట్టిన పరిచర్యలో మిగిలిపోతుంది. ఎందుకు చెప్పిన, అగ్ని చేత పరీక్షింపడినప్పుడు ఆ గడ్డ అంతా ఒకరోజు కాలిపోతాం. అందుకే నేను పదే చెప్తున్నాను, శిష్యులను తయారు చేయండి. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. బిల్లీ గ్రహం గారు ఉన్నారు కదండి. బిల్లీ గ్రహం గారు ఒకరోజు ఆయనకి ఉన్న ఫాలోయింగ్ని బట్టి ఒకరోజు అమెరికా ఎల్డర్స్ అందరూ ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చి ఏమన్నారంటే, సార్ ప్రెసిడెంట్ కన్నా ఫాలోయింగ్ ఎక్కువ ఉంది సార్ మీకు. ఈ ప్రెసిడెంట్ ఇప్పుడు ఎక్కిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఉంటాడు లేదు తెలియదు, కానీ ఒక్కసారి అమెరికాకి మీరు ప్రెసిడెంట్ అయితే మళ్ళీ మీకు ప్రతిపక్షం కూడా ఉండదు. మీకు ఎప్పటికీ మీరే ప్రెసిడెంట్ అవుతారు. మన ప్రపంచ చరిత్రలో అమెరికా ప్రెసిడెంట్గా మీరు ఎప్పుడు గుర్తుండిపోతారు, మీరు ప్రెసిడెంట్గా పోటీ చేయొచ్చు కదా అన్నారు. అప్పుడు బిల్లీ గ్రహం ఏమన్నారు తెలుసా? నా నాలెడ్జ్, మై ఎనర్జీ, నా లైఫ్, నా టైం ఇదంతా ఉపయోగించి 4 శిష్యులనైనా తయారు చేస్తాను కానీ అమెరికాకి ప్రెసిడెంట్ చేయను. ఎంత ఇంపార్టెంట్ అండి ఆ మాట. 4 శిష్యులను తయారు చేయండి, నా నాలెడ్జ్ ఉపయోగిస్తాను కానీ రాజకీయాలకు ఉపయోగించాను. నా టైంని శిష్యుడు తయారు చేయడానికి ఉపయోగిస్తాను కానీ ఈ రాజకీయ రంపులకి వెళ్ళనన్నాడు. ఎందుకో చెప్పనా, నా దేవుడు నన్ను ఎందుకు పిలిచాడంటే నన్ను తయారు చేశాడు, నేను అనేకులను తయారు చేయాలి. ఎంత శిష్యరికం విలువ కాకపోతే యేసుప్రభు వారు వేల మంది శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత అందరినీ దగ్గర పిలిచి అర్థమైందా లేదా అని పదే అడుగుతున్నాడంటే ఎంత ఇంపార్టెంట్ అండి ఆ వరకు. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ నేడో రేపు వెళ్ళిపోతుంటాడు ఆయన. ఆ వెళ్ళిపోతున్న టైంలో శిష్యులందరినీ దగ్గర పిలిచాడు ఆయన. దగ్గర పిలిచి మీ పాదాలన్నీ బయటికి పెట్టండి అన్నాడు. పాదాలన్నీ బయటికి పెడితే 12 మంది పాదాలు ఆయన కడిగాడండి. నేడో రేపు ఆయన చంపేయడానికి సిలువ దగ్గర పడిపోతుంటే ఇలాంటి టైంలో శిష్యులకి ఆయన ఏమి నేర్పిస్తున్నాడు చెప్పండి? పాదాలు కడగడం నేర్పిస్తున్నాడు.
నేడో రేపు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు పాదాలు కడుగుతున్నాడు, అందరి పాదాలు, పేతురు కడుగుతున్నాడు, ఆయన అప్పగించిన యోధా పాదాలు కూడా కడిగాడు. ఎందుకు? నేడో రేపో నేను సిలువ వేయబడిపోతే, నేను చనిపోతే, ఈ ఒక్క తగ్గింపని ఆజ్ఞ కూడా వీళ్ళకి తెలియకపోతే ఏమైపోతారని ఆ ఒత్తిడంతా పక్కన పెట్టి ఏమి నేర్పిస్తున్నాడు చెప్పండి? తగ్గింపు అంటే ఏంటో నేర్పిస్తున్నాడు. అడుగడుగునా నేర్పించాడండి. ఇంకో మీకు ప్రార్థించడం రావట్లేదు, ఎలా రండి నాతో మెలుగు కలిగి ప్రార్థన చేయండి. ఇదిగో మీకు ఆ ఉదాహరణ అర్థం, ఎలా రండి ఆ ఉదాహరణ నేర్చుకోండి. ఇదిగో ఎలా రండి, యెషయా ఏం చెప్పాడు తెలుసు, ఎలా రండి ఆ యెషయా ఉద్దేశం ఏంటి నేను చెప్తాను, ఎలా రండి. పిలుపు అడుగుతున్నాడు, ప్రభా దేవుడిని చూడాలని ఉంది నీ బోధలను బట్టి అంటే, ఆ దేవుడేగా పిలుపు నువ్వు అడుగుతున్నావు. ఇన్ని సంవత్సరాల నుంచి నీ మధ్య ఉన్నా, నీకు అర్థం అవ్వలేదా? నన్ను చూస్తే దేవుడిని చూస్తున్నట్టు. ఇదిగో అవిశ్వాసు కమ్ము, ఎలా రా తోమా, ఎలా రా ఒకసారి ఆ గాయాల్లో ఏలు పెట్టి చూడు, నా పక్కలో గాయం ఉంది ఆ గాయాల్లో ఏలు పెట్టి చూడు, నమ్మకం ఉంచు. ఇదిగో చెప్పునా, దేవుడికి నేను ఒక మాట ఇచ్చొచ్చని ఈ లోకానికి. నేను ప్రార్థన చేసినప్పుడు గెత్చెమనే వనం మీద అడుగడుగునా ప్రార్థన చేసినప్పుడు, ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు నా తండ్రికి మాట ఇచ్చాను. ఏమని మాట ఇచ్చాను? యోహాను సువార్త చూడండి 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. చనిపోతున్న రాత్రి ఆయన ప్రార్థన ఏమని చేస్తున్నాడు చూడండి. ఆయన అప్పగింపబడుతున్న రాత్రి 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యేసు ఈ మాటలు చెప్పి, యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి, ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు, సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఎందాకేమంటున్నాడు? నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, నాకు భూలోకమందును పరలోకమందును అధికారం ఇవ్వబడింది, ఆ అధికారాన్ని మీకు ఇస్తున్నాను, మీరు వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు మీరు నాకు అధికారం ఇచ్చారు ప్రభా, అధికారంతో నేను ప్రార్థన చేస్తున్నాను. ఏమనంటే, తండ్రి నా గడియ వచ్చినది. ఆ గడి అంటే ఏ గడి అండి? సిలువ వేయబడే గడి. గెత్చెమనే వనములో ఆయన మూలుగుతూ ప్రార్థన చేస్తున్నాడు ఉంటుంది. ఆయన ముమ్మారు ప్రార్థన చేసాడు ఉంటుంది. ఆయన రక్తము ఒలిగిపోయేలా ప్రార్థన చేస్తూ ఉంటుంది. మిగిలిన సువార్తలో ఆయన ఏం ప్రార్థన చేస్తాడో ఆ వివరణ ఎక్కడ ఉంటుందంటే, ఇదిగో ఈ 17వ అధ్యాయంలో ఉంటుంది. అంటే ఈ 17వ అధ్యాయంలో గెత్చెమనే వనములో చేస్తున్న ప్రార్థన వివరణ, రక్తము వేర్లై పారిపోతున్నప్పుడు చేస్తున్న ప్రార్థన, ఆయన చెమట రంధ్రాల నుంచి రక్తము కారుతున్నప్పుడు చేస్తున్న ప్రార్థన. ఏమని చేస్తున్నాడు ప్రార్థన? నీవు నాకు అధికారం ఇచ్చితివి, ఆ అధికారాన్ని నేను ఏం చేస్తున్నానంటే, నీవు నీ కుమారునికి ఇచ్చిన అధికారం, ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చింది. మనకెందుకు అధికారం ఇస్తాడు చెప్పండి? అనేకులకు నిత్యజీవం ఇవ్వడానికి మనకు అధికారం ఇచ్చాడు. మనకు అధికారం ఇస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? లార్డ్లా ఫీల్ అవుతాం. ఏం చేస్తాం మనం? ఏయ్ ఆ వాటర్ బాటిల్ దేరా అంటాం, రాయ్ తీయది. గౌరవం లేకుండా పంపి సేవకులు అంటే సీరియతనేమనుకున్నాం. ఇదొద్దు. మనకు అధికారం మనకి ఎందుకు ఇచ్చాడు చెప్పనా? ప్రవ్వా నువ్వు నాకు ఎందుకు ఆ పవర్ ఇచ్చావంటే, నా వలే నీ బిడ్డలు అనేకులు ఉండాలని నువ్వు నాకు అధికారం ఇచ్చావు. నన్నెంత ప్రేమించావు, ఈ మానవాళ్ళని కూడా నువ్వు అంతే ప్రేమించావు. నీ సుతుడైన దైవమైన నన్నెంత నువ్వు ప్రేమించి ఎలలోనికి పంపించావో, వీళ్ళని అంతే ప్రేమించావు. వీళ్ళని ఎంతకు ప్రేమించావు తెలుసా? నాకు అధికారం ఇచ్చి వీళ్ళ నిత్య జీవనకి ఇచ్చేలాగా వాళ్ళ మీద నన్ను అధికారాన్ని చేస్తావు. అధికారం ఎందుకు ఇస్తాడండి? సంఘంలో ఎక్కడైనా మనకు అధికారం ఎందుకు ఇస్తాడు చెప్పిన? మనకు రాబోయే పరలోకం, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా పరలోకం అనుగ్రహించేలా దగ్గర తెస్తాం. కానీ మనకు వచ్చిన అధికారంతో ఉన్న పరలోకానికి దూరం చేస్తాం వాళ్ళని. కానీ ఆయన చూడండి, నాకు నిత్య జీవం అనుగ్రహించినట్లు అధికారం ఇచ్చావు. కింద చెప్తున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలా కాలం వరకు నాకు అర్థం కాని ప్రశ్న, చాలా కాలం వరకు అనేకులు తప్పులు చెబుతుంటే నేను గమనించిన వచ్చినది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి
భూమి మీద నేను మహిమపరిచాను అనగానే అందరూ ఏమన్నారంటే, అదిగో ఆయనకి అప్పగించిన సువార్త పని మొత్తం చేశారు, ఆ సువార్త పని నెరవేర్చేశాడు, ఇక సువార్త చేసే అవకాశం లేదు, ఇక రేపు సిలువ వేయబడ్డానికి వెళ్ళిపోతున్నాడు కనుక ప్రభువా నేను మొత్తం సువార్త చేసి నేను మహిమపరిచేసానని ఆ వచనాన్ని ఉటంకించాను. తప్పుడు వివరణ. చాలామంది ఏమన్నారంటే అది సిలువని కూర్చున్నారు, ఇంకా సిలువ వేయబడలేదు కదా అంటే మరి సిలువ వేయబడలేదే ఆ వచనం చేయటకు నువ్వు నాకు ఇచ్చిన పని అనగానే ఒకరు అన్నారు సిలువ ఎక్కడమన్నారు, మరొకరు అన్నారు సువార్త అన్నారు. సిలువ ఎక్కడమే ఆయన చేయటకు ఆయనకి ఇచ్చిన పని అయితే మరి ఇంకా సిలువ వేయబడిందే ఆయన ఎలా మహిమపరిచినట్లంటే అది భవిష్యత్తులో జరగబోయే దాన్ని ముందే చెప్పేస్తున్నాడు అన్నారు. తప్పు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అనగానే సువార్త పని కాదు, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని అనగానే సిలువ యాగము కాదు. ఈ సందర్భంలో చేయ
ఆ కెమెరా పెట్టే కుర్రాన్ని ఇప్పుడు మీరు చూడండి, నేను లేని టైంలో ఆడే ప్రసంగాలు చెప్తాను. కెమెరా పెట్టే ఆడు ఎగ్జాక్ట్ నేను చెప్పిన మెసేజ్ చెప్తాను. అందరూ అనుకుంటారా జేమ్స్ గారు తమ్ముడు, జేమ్స్ గారు తమ్ముడు, జేమ్స్ గారు తమ్ముడు జమ్మి తమ్ముడు అంటాను, అంతే మా తమ్ముడే అంటాను. కానీ విషయం చెప్తున్నా, ఆడికి మాకు ఏ బ్లడ్ రిలేషన్ లేదు, కానీ అంతకని ఎక్కువ ఉంది ఆత్మ సంబంధం. ఎలా అంటే వాడిని ఎగ్జాక్ట్ నా రెఫరెన్స్. ఈరోజు వాడు నాతో పాటు ఇప్పుడు నేను వాడబడుతున్నాను అంటే వాడు వాడబడుతున్నాడు. సరిగ్గా ఆలోచిస్తాడు, మళ్ళీ కెమెరా ముందు కూర్చుంటాడు, నా ముందు వాకింగ్ చెప్తాడు, మళ్ళీ కెమెరా ముందు కూర్చుంటాడు. ఏ అంటే నేను తయారు చేసిన శిష్యుడు. ఉన్నారంటే ఉన్నారు. మీ సంఘంలో మీరు తయారు చేస్తారు. రేపొద్దున మేము కాలేజీ కడతాం, నేను తిరిగి చెప్తున్నాను. రేపొద్దున కాలేజీ కడతాం, మేము అందరికీ ఫ్రీగా నేర్పిస్తాం. ఏం నేర్పిస్తాం? శిష్యుడికి నేర్పిస్తాం. వెళ్ళండి, ఆ ఊరికి వెళ్ళండి, ఈ ఊరికి వెళ్ళండి, ఈ ఊరికి వెళ్ళండి, అన్ని గ్రంథాలు నేర్పిస్తాం. ఖురాన్, భగవద్గీత, ఏవైతే ఇతిహాసాలు ఇవన్నీ ఏవైతే బైబిల్, థియాలజీ ఇవన్నీ ఫ్రీ, 1 year ఫ్రీ. ఆడవాళ్ళు జాయిన్ చేస్తాం, మగవాళ్ళని ఫ్రీ మొత్తం నేర్పిస్తాం. ఆ నేర్పు రోజు ఊరికి నువ్వు పోయి అక్కడ సంఘాన్ని కట్టన్నారు, నువ్వు కట్టి నిన్ను మేం కట్టాం, నువ్వు వెళ్ళి అనేక నువ్వు సంఘం కట్టుకునే వరకు నెలకు ఎంతో కొంత మేము ఇస్తాం. మీకు ఎలా వస్తుందంటే వస్తుంది, అంతే వస్తుంది. మన గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. ప్రభు ఏమి ఇచ్చాడు చెప్తున్నా, ఇదిగో మహా ఆదేశం, నేను మిమ్మల్ని తయారు చేస్తాను, మీరే లేదు అనేక. నేను ముగిస్తున్నాను. కార్యంలో మళ్ళీ ఆ 40 రోజుల తర్వాత ఏదైతే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మాట్లాడాడో ఆ మిగిలిపోయిన మాటలు మళ్ళీ అపోస్తుల కార్యంలో రాశాడు. ఏమని రాశాడు చూడండి, అక్కడ వదిలేసిన మాట ఏమని రాశాడు? 1వ అధ్యాయం అపోస్తుల కార్యం 1వ అధ్యాయం ముగించేస్తున్న 1వ అధ్యాయంలో వచ్చింది చూడండి. 1వ అధ్యాయంలో అయినను పరిశుద్ధాత్మ మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం ఆ మత్తయి సువార్తలోనిది ఈ అపోస్తుల కార్యం ఇదంతా ఒకేసారి మాట్లాడిన మాటలు. కాకపోతే అక్కడొక మాట, అక్కడొక మాట, అక్కడొక మాట రాయబడింది. కానీ ఇదంతా ఒక్కటే ప్రసంగం, ఆజ్ఞ, సమస్త జనులకు శిష్యులను చేయండి, భూదిగంతా వెళ్ళారంటే అపోస్తుల కార్యం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడక్కడికి వెళ్ళిపోయారు. శిష్యుల పనే అది. అక్కడికి వెళ్ళేవారు, ఆ ఊర్లో సంఘం కట్టేవారు. ఇక్కడికి వెళ్ళేవారు, ఈ ఊర్లో సంఘం కట్టేవారు. ఆ సంఘం కట్టిన తర్వాత అక్కడ వదిలేసి వచ్చేసేవారు కాదు. అక్కడ ఆ తిమోతి లాంటి ఒకరిని తయారు చేసి అక్కడ పెట్టారు. ఇక్కడికి వెళ్ళేవారు, ఏ ఎపోప్రోదు లాంటి ఉండ తయారు చేసి అక్కడ పెట్టేవారు. ఇక్కడికి వెళ్ళేవారు, ఇక్కడ ఎవరో తయారు చేసి పెట్టేవారు. వాళ్ళు తయారు చేస్తే వీళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. ఇక్కడ తయారు చేసి ఇలా ఊరు వెళ్ళే సంఘాలు కట్టారు. ఈ రోజు ఊరికి 70 సంఘాలు అయ్యాయి. నేను అడుగుతున్నాను, ఎక్కడ పడితే అక్కడ చూడండి, ఎక్కడ పడితే అక్కడ సంఘాలు ఉన్నాయి, ఉండడం మంచిదే. కానీ ఎన్ని సంఘాల్లో, మళ్ళీ అడుగుతున్నాను, బోధకుడు తర్వాత మిగిలిన బోధకులు ఎంతమంది? ప్రతి వార్షికోత్సవానికి మీరు ప్రకటించాల్సింది ఏంటి చెప్పండి? ఈ ఏడాది ఈ అబ్బాయిని తయారు చేస్తామని ప్రకటించారా? ఊరతో కుహరం చెప్తున్నారు, చెప్పండి, ప్రకటించాలి. ఒకవేళ ఈ నేర్పించినా నేను అడుగుతున్నాను, నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు? ఏడాదంతా 52 ప్రసంగాలు మేము నేర్చుకున్నాం. అయ్యగారు చెప్పిన వాక్యాలు మేము నేర్చుకున్నాం. ఈ ఏడాదిలో ఆయన కష్టానికి తనకు ప్రతిఫలం నేనేనండి. నేను నేర్చుకున్న వాక్యాన్ని మిగిలిన వారికి నేర్పిస్తాను. ఒక సర్ప్రైజింగ్ ఇమేజ్ లాగా ఇలాంటి వర్షిప్లో లేదు, ఇలాంటి ఏడాది కార్యక్రమంలో మీ దైవజనులకి సర్ప్రైజింగ్ ఇమేజ్ మీద నిలబడగలరా? నేను నిలబడతాను. ఎందుకంటే చెప్తున్నా, మీకు నొప్పి ఉండకూడదు, బాధ ఉండకూడదు. మీకు అర్థం అవ్వకపోయినా పర్లేదు, మిమ్మల్ని టయానికి వదిలేయాలి, టయానికి భోజనాలు అయిపోవాలి. బాక్స్ వచ్చినగానే మన ఊరుతులు ఇచ్చేసి పంపించేయాలి. ఈసారి అడగాలి పాస్టర్ గారు, ఈ ఏడాది మీరు చెప్పిన ప్రసంగంలో 52కు ముందు 42వ ప్రసంగం పేరేది చెప్పండి అని అడగాలి.
గుర్తుండదా? అదే ఆ తర్వాత నేను డిసెంబర్ తర్వాత కొన్ని ప్రసంగాలు చెప్పాను. ఆ తర్వాత ఆ ప్రసంగం ఏంటని అడగాలి, చెప్పండి. ప్రతి వార్షికోత్సవం మనకు జ్ఞాపకం చేసుకుంటే చెప్పి కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం కాదు, మనం రోజు కొత్తగా ప్రభువులో చెప్పండి. బోధకుడి తర్వాత బోధకుడిగా తయారు చేయాలి. ప్రభు వెళ్ళిపోయాడు, 12 మంది తయారు చేశాడు. పౌలు వెళ్ళిపోయాడు, తిమోతిని తయారు చేశాడు. మోసే వెళ్ళిపోయాడు, యెహోషువను తయారు చేశాడు. ఏలీ వెళ్ళిపోయాడు, ఎలీషాను తయారు చేశాడు. రేపు పెద్దలైన మనం అందరం వెళ్ళిపోతాం, ఎవరిని తయారు చేశాడు? ఒక 50 వార్షికోత్సవాలు చేస్తాము, ఒక 70, ఒక 80. తర్వాత అడుగుతున్నాను, 80 వార్షికోత్సవాల తర్వాత ఎవరు తయారు చేశారంటే, ఎవరిని తయారు చేయలేదంటే తయారు చేయలేదని అడుగుతారు. తయారు అవ్వలేని మిమ్మల్ని కూడా చెప్పండి అడుగుతారు. దేవుని మనం దీవించిన ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగా తండ్రి, కృపగల దేవుడు, ఈ ప్రతికూలమైన సమయంలో తండ్రి కొన్ని మాటలు ఉన్నాం. మరొక సభకు మేము బయలుదేరి వెళ్తుండగా తండ్రి క్షేమంగా మనం నడిపించండి. వార్షికోత్సవం అనగానే తండ్రి కేవలం తండ్రి ఒక ఆచార సాంప్రదాయంగా పెట్టుకోవడం కాదు కానీ తండ్రి, మేము ఏం నేర్పిస్తున్నాం సమయం అన్నది జ్ఞాపకం చేసుకోవడమే తండ్రి. మేము జ్ఞాపకార్థంగా సంఘాన్ని తండ్రి నడిపించడమే గొప్ప కార్యము తండ్రి. మా వలే మా కిందున్న వారు ఉంటున్నారు లేదని తండ్రి, ఆ జ్ఞాపకం మాకు అవసరం తండ్రి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ప్రార్థన నేర్చుకుంటున్నారా? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? వచ్చే ఏడాదికి మీ రిజల్ట్ ఏంటని ఏ సంఘాలు అయితే తండ్రి ఈ వాకప్ చేస్తాయో తండ్రి, ఆ సంఘాలు దేవునికరమైన సంఘాలు. మేము సువార్త మాత్రమే చెప్పి వచ్చామని చెప్పలేదు తండ్రి, శిష్యులను తయారు చేయండి. చేయటకు మాకు ఇచ్చిన పని ముఖ్యమైన పని ఇదే, మనుషులను కట్టడం, సమాధానకరంగా మార్చడం. మమ్మల్ని నిలబెట్టిన మీరు తండ్రి, మేము అనేకులను నిలబెట్టడం. మీరు ఎవరైతే చేస్తారో తండ్రి, వారు ధనికరమైన పరిచయం చేస్తారు తండ్రి. కేవలం బిల్డింగ్ల వరకు, ప్రజల వరకు తండ్రి, సంఘ సభ్యుల వరకు మిగిలిపోతే, గడ్డతోనూ పొయ్యి కాలుతో సంఘాన్ని కడితే అగ్ని పరిస్థితి ఇదేది నిలబడదు. ఎవరైతే తండ్రి బంగారం లాంటి పరిచయం చేస్తారో ఆ రోజు వారి ఫలం అనుకుంటారు తండ్రి. ఇదిగో ప్రతి బైబిల్ నడవడికలో తండ్రి ప్రతి బోధకుడు ఎవరో ఒకరు తయారు చేస్తారు తండ్రి. మేము ఎవరిని తయారు చేస్తున్నాం? పనికొచ్చే మా బిడ్డలనైనా మేము తయారు చేయగలుగుతున్నామా, లేదా మా సంఘ బిడ్డలను మేము తయారు చేయగలుగుతాము? ఈ ప్రశ్న ఈ సంఘానికి ఎప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుతారని కోరుతున్నాం. ఈ బోధకుడు గురించి గొప్ప సాక్ష్యం ఏమన్నా తండ్రి. ఒకప్పుడు ఒక సంఘంలో ఒక విశ్వాసి ఉండేవాడు, ఇప్పుడు ఆయన బోధకుడు అయ్యాడు. ఇది గొప్ప దీవెన తండ్రి. ఈయన వల్ల అనేకులు తండ్రి ఉన్నతమైన స్థాయిలోకి నడవడానికి తండ్రి, అందరూ కాపర్లు అవ్వాలి, అందరూ బోధకులు అవ్వాలని నా ఉద్దేశం కాదు కానీ తండ్రి, అందరూ వాక్యము ఆజ్ఞను గైకొని తండ్రి దాని ప్రకారం నడవాలన్నది మీ ఉద్దేశం. ఆ విధంగా నడిపించండి. సంఘానికి గొప్ప నాయకుడిని తండ్రి, సంఘం నుంచి నూతనమైన నాయకుడిని మీరు నడిపిస్తామని కోరుచు అందరినీ మీ చేతులు అప్పగిస్తూ క్రీస్తున్నామని సమర్పిస్తున్నాం. ఆమె ఆమె